హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అక్క మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు నిజంగా అసలు అమేజింగ్. మీరందరూ చాలా అమేజింగ్. లేదక్క మీరు పాజిటివ్గా మమ్మల్ని ఎంతో చేంజ్ చేసావు. మీరు మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందని ఎంతోమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రియల్లీ హార్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న హీలింగ్ చేసుకోండి అని చెప్పాను. మీ పార్ట్నర్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అందిస్తూ ఉంటాను. కాకపోతే ఏంటండి, మీరు అనేది ఒక గొప్ప శక్తి అనేది మర్చిపోకండి. మీరెవరి కోసము ఏడవడానికి పుట్టలేదు. అది నేను ముఖ్యంగా మీకు చెప్పాలని ప్రతిరోజు ఇది చెప్పాలి, నా బాధ్యత అనమాట. శివపార్వతులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి నాకు చెప్పమని మీకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే శివపార్వతుల్లో ఈ డిఎఫ్ అనే ఎనర్జీ ఉంటుంది. వాళ్ళ జీవితం అంటే వాళ్ళ కలయిక, వాళ్ళు తప్పించే ప్రేమ అనేది డిఎఫ్ అనేది పరిపూర్ణం అనేది ఒకటి చేసినప్పుడు, అంటే అర్ధనారీశ్వరుడు చేసినట్టు. ఎప్పుడైతే లక్ష్మీనారాయణ అంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అంటే సపరేట్గా ఉన్నప్పుడు వీళ్ళ శక్తి అనేది చూపించడానికి కూడా వాళ్ళు అనేది చాలా దోహదపడతారు అనమాట. హార్ట్లీ వెల్కమ్ అండి కొత్త వాళ్ళందరికీ. ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్. ఓకేనా, ఇప్పుడు మనము డైరెక్ట్గా రీడింగ్లోకి వెళ్దాము. ఓకే, మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మైండ్లో బల్బు ఇప్పుడు వెలిగిందని చెప్పవచ్చు. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుండి డైవర్స్ అని కూడా గట్టిగా చేసుకొని మీ దగ్గరికి రావాలని, మీతో ఉండాలని, మీతోనే బ్రతకాలని చాలా ఇంటెన్స్గా ఉన్నారు. మేనిఫెస్ట్ చేస్తే ఏదైనా సాధ్యం అనేది మనకు ఇంతకు పూర్వం ఎవరికి తెలియదు. మన కన్న తల్లిదండ్రులకు తెలుసా? తెలియదు. కాకపోతే మనకు తెలుసు. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా చాలా బాగా మనము నేర్పించాలనేదే నేను చెప్తున్నాను. మీ పార్ట్నర్ పూర్తిగా మీరు తన లైఫ్లో ఉండాలి, మీరే తన లైఫ్లో ఉండాలి. తను కూడా మీతోనే ఇక ముందు నడవాలని అనుకుంటున్నారు. దానికి ధర్మదేవత అనేది మీకు తోడివ్వడానికి వచ్చింది. మీరు పడే కష్టము, మీరు పడ్డ ఏడుపు, అంటే ఇప్పుడు మీరు లోపలిగా ఇంటెన్స్గా బాధపడ్డారు కదా, డిఎఫ్ ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి మీ గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ అయింది. అది ఎలా? ఈ బంధంలో ఉండే సీక్రెటే అదనమాట. ఇద్దరు చాలా ఇంటెన్స్గా ఉంటుంది ప్రేమ. కానీ ఇక్కడ డిఎం ఏంటంటే మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకుండా జాగ్రత్తగా గట్టిగా తన పీకని తనే నొక్కేయడం అంటే ఎంత భయంకరంగా నేర్చుకోవాలంటే ఈ డిఎంతోనే నేర్చుకోవచ్చు అనమాట. మీరు పడ్డ వేదన, మీరు ప్రేమించిన ఒక్కొక్క సెకండ్ అది ఏది ఎక్కడ కొట్టి పడేయలేదని మనకి ధర్మదేవత న్యాయం ధర్మం అనేది చెప్పడానికి వచ్చింది. రాత్రింబగళ్ళు మీ పార్ట్నర్ మీకోసం, ఇది రాత్రింబగళ్ళు మీకోసము మీ పార్ట్నర్ మీకోసం తప్పిస్తున్నారని చెబుతున్నది. కాకపోతే ఏంటి, ముందుకు మీ బంధం అనేది ఇక్కడ దాకా వెళ్తుంది. ఇక్కడ ఎట్లుంటుందంటే చెప్పాలంటే, మీరు ఎక్కడైనా వెళ్ళారనుకోండి, మీరు ఎంత కష్టపడుతున్నారని డిఎం మనసు ఎట్లా ఉంటుందంటే, నిజంగా చెప్తున్నా, ఇక్కడ ప్రపంచంలో నాకు తెలిసింది చెప్తున్నా, నా లైఫ్లో అయింది చెప్తున్నా. డిఎం మనసు అంత గట్టి రాయి, ఆ గుండె అంత రాయి నిజంగా మనకు ఉండాలి. తన ప్రేమని అంటారు కదా, ముందు ఇట్లా పడేస్తాడు అనమాట. పడేసి కాలుతో తనే తన్నేస్తాడు. తర్వాత తెలుస్తుంది మనం అంటే వాల్యూ అంటే ఏందనేది. మనం లేకపోతే తన లైఫ్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మి అంటే మనమే కదా. డిఎఫ్ ఎవరు? మీరు. నేను కూడా డిఎఫ్ఏ కదా. మనతోని లక్ష్మి ఉందని తెలిసినప్పుడు మనం దూరం అయితే తెలుస్తుంది ఆ మనిషికి. మన ముందే మనని ఇన్సల్ట్ చేసిన ఆ రోజులు అనేది తను రియలైజ్ అయ్యే టైం వచ్చింది. ఇది ప్యూర్గా ట్విన్ ఫ్లేమ్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడైతే ఎవరైతే ట్విన్ ఫ్లేమ్లో ఉన్నారో
మీ పార్ట్నర్ మీరు సపరేషన్లో ఉంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటే మీకు గుండె దగ్గర చిన్నగా పెయిన్ అనేది అవుతుంది. ఎమోషనల్గా సడన్గా మీరు ఏడవడం అనేది జరుగుతుంది. మీరు అప్పటి వరకు బాగానే ఉంటారు, ఏ పాటలు పాడుకుంటానో 10 మందిలో ముచ్చట పెట్టుకుంటానో బాగానే ఉంటారు. ఒక్కసారి సడన్గా మీ మూడ్ అనేది చేంజ్ అయిపోయి మీరు ఏడుస్తూ ఉంటారు. అంటే మీ పార్ట్నర్ అక్కడ మీకోసము ఏడుస్తున్నారు. లేడీస్ కూడా ఉంటారు కదా, చాలా తెలివిగల్లోళ్ళు ఉంటారు. డిఎం అయితే చాలా తెలివిగల్లోళ్ళు. ఇక్కడ ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళని ఎంత ఏడిపించి పీక్కు తింటున్నారంటే మీకు ఏం చెప్పాలి. లేడీస్కి వింటే కనుక మీరు షాక్ అయిపోతారు. ఒక్కొక్క తమ్ముడు ఏడుపు స్టార్ట్ చేసినంటే 1 అవర్ దాకా ఏడుస్తూనే ఉంటారు. మన లేడీస్ కాల్ చేసినప్పుడు లేడీస్ డిఎఫ్ ఉంటారు కదా, జెంట్స్ బాధలు పెట్టిన బాధలు వింటే నిజంగా మీరు ఏమన్నా అనుకోండి చాలా కామన్ అనిపిస్తుంది. లేడీస్లో డిఎం ఉంటే కనుక డిఎఫ్ జెంట్స్లో ఉంటే కూడా ఏడిపిస్తుంటారు. ఎందుకంటే డిఎఫ్ జెంట్స్లో ఉంటే ఆల్రెడీ వాళ్ళకి బరువు బాధ్యతలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అట్లా ఉంటుంది. అన్నీ పక్కన పెట్టేసి దీనికోసం ఏడవాలి. మంచిగా ఏంది ఇక్కడ ఏంటిదంటే డిఎఫ్ ఒకవేళ జెంట్స్లో అంటే జెంట్స్లో మగవాళ్ళల్లో ఉంటే కనుక వాటిలో గయాన్ అనొచ్చు. ఖేల్ కథం దుకాన్ బంద్ అంటారు కదా, అట్లా అన్నమాట. మీ మగ మహారాజు మీ డిఎం గారు మీకోసము అన్నీ వదిలేసి మీకోసం రావడానికి పూర్తిగా తయారైపోతున్నారు. ఎందుకంటే మీ శక్తి అనేది తెలిసిపోయింది. మీరు లేకపోతే తను జీరో అని తెలిసిపోయింది. ప్రపోజ్ చేసే కార్డు ఇది లవర్స్ కార్డు వచ్చిందంటే ఈ మగ మహారాజు ఎంత శక్తిమంతుడైనా మీరు ఎప్పుడైతే అవేకన్ అవుతారో అప్పుడు తన శక్తి అనేది పటాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు అయినప్పుడు మీ శక్తి తెలిసినప్పుడు మీకు ప్రపోజ్ చేయడానికి ప్రపోజే ఉంది నా బృంద దాంట్లో తన లైఫ్ మీతోనే ఉంది అని చెప్పడానికి వస్తారనమాట. ఇంకా ఏం ఆలోచిస్తుంది, తన హోదా అనేది తగ్గించుకోవాలి. కానీ ఎలా తగ్గించుకోవాలి అక్క, నేను చాలా హోదా గల మనిషిని, నేను ఎట్లా తగ్గించుకోవాలో కొంచెము నాకు అర్థమవుతలేదు అని అంటుంటారు ఒక్కొక్కరు. డిఎఫ్ ఒకవేళ జెంట్స్లో ఉంటే కనుక చాలా కష్టమవుతుంది నిజంగా. కొంతమంది తమ్ముళ్ళు అడుగుతారక, నేను మంచి స్టేజ్లో ఉన్నోడిని, ఆమె కోసం నేను ఎట్లా తగ్గాలి, నా వల్ల అవుతలేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు తగ్గాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, మీరు తగ్గాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే తన డిఎం అనేది ప్రాణము ఊపిరి, అది మీకు దగ్గర ఉందని మీకు ఎన్నో కోటి సార్లు చెప్తూ ఉంటాను. నిన్న చెప్పిందే నేను మళ్ళా ఇన్నర్ వర్క్ అన్నా, ఎందుకంటే అది మీకు తెలుసు కాబట్టి. నిన్న ఇన్న వాళ్ళకి ఇవాళ ఆ వర్డే తీయ నేను. ఇక్కడ ఆల్రెడీ మీరు హై ప్లేస్లో ఉన్నారు. డిఎఫ్ జెంట్స్లో ఉంటే కనుక, డిఎఫ్ లేడీస్లో ఉంటే అయిపోయినట్టే. కంపల్సరీ మీరు మీ కాళ్ళపైన నిలబడాల్సిందే. ఇంకొకటి ఏంటంటే దీంట్లో డిఎఫ్ అయినా డిఎం అయినా ఒక్కొక్కటి రీడింగ్స్లలో నాకు ఎట్లా వస్తుందంటే అక్కడ డిఎఫ్ అనేది జెంట్స్లో ఉంటే ఫుల్ ప్యారిటీ, ఫుల్ నేను తగ్గను అనేది అక్కడ కక్కసు. ఇక్కడ డిఎం లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న ఇక్కడ తగ్గము. క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, मै नहीं हटूंगी मैं नहीं हटूंगा, నేను తగ్గను చావండి మరి మీ సావు అన్నట్టు ఉంటుంది అక్కడ. అవునా కదా, మీరే చెప్పండి. ఇక్కడ నేనేమంటున్నానంటే ఎవరైతే డిఎఫ్ ఉన్నారో అది దేంట్లో ఉన్నా కానీ మీ దగ్గర శక్తి ఉంది. మీరు డిఎం దగ్గర లేడీస్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర మీరు వంగాల్సింది, దండాలు పెట్టాల్సింది, కాలు మొక్కాల్సింది అవసరం లేదు. వస్తారు వాళ్ళే. డిఎం లేడీస్లో ఉంటే కంపల్సరీ వచ్చే శక్తి మీ దగ్గర ఉంది. అది చెప్పేది మీ అక్కకు తెలుసు కాబట్టి మీకు అనేది ఆ విషయం మీకు ఎప్పుడు తెలుసు. ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది మీ బంధానికి, మీరు పడ్డ కష్టానికి మీకు అనేది ఆశీర్వాదం ఉంది. కాకపోతే కొన్ని కష్టాలు మాత్రం కంపల్సరీ ఉన్నాయి. పాస్ట్ అనేది వదిలేసుకొని మీరు ముందుకి ప్రజెంట్ అనేది దాంట్లో ఉంటే కనుక సూపర్గా మీ లైఫ్ అనేది ముందుకు జరుగుతుంది.
మీరు అలా కాకుండా లేదు నేను ఆమెతోనే, ఆమె నా జీవితం, ఆయనే నా జీవితము, ఆయన తప్ప నాకు ఎవరూ లేరు, నేను ఎట్లా బ్రతకాలి అంటే యాజ్ యు విష్. మీ జీవితం మీ చేతిలోనే ఉంది, మీ నిర్ణయం మీ చేతిలోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది వస్తుంది. అది ఎప్పుడు మీరు మీ శక్తి హై చేసుకున్నప్పుడు, మీ వ్యక్తి మీకోసమే ఆలోచించడం జరుగుతుంది. ఎక్కడే మీకు విషయం చెప్పాలి, డిఎఫ్ గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించడబ్బా. అక్క థర్డ్ పార్టీ ఉన్నారు, ఫోర్త్ పార్టీ ఉన్నారు, ఫిఫ్త్ పార్టీ, 10 పార్టీస్ ఉన్నా పర్వాలేదు, డిఎఫ్ మాత్రం కంపల్సరీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీకు ఒక 100 మంది పిల్లలు ఉండనియండి, అక్కడ ఒక 100 మంది పిల్లలు ఉండనియండి. అక్కడ పిల్లము అల్లమవుతుంది. ఇక్కడ మీరు ఈ డిఎం ఇంకొకటి చెప్పాలంటే, డిఎం ఎప్పుడైతే లైఫ్లోకి వస్తారో అప్పుడు డిఎఫ్ లైఫ్ అనేది సత్రోలు అయిపోతుంది. తోడుగా ఉన్న హస్బెండ్ కూడా చేయి పట్టుకోవడానికి గజ్జలు వణుకుతాడు. ఎందుకు వణుకుతాడో నేను చెప్తాను. ఎందుకు వణుకుతాడు, ఎందుకు అక్క, ఎప్పుడైతే డిఎం నా లైఫ్లోకి వచ్చారో అప్పుడు నా భర్త అప్పటి నుంచి ఆ మరుసటి రోజు నుంచి నా భర్త నన్ను టచ్ చేస్తలేడు, నాతో మాట్లాడతలేడు, నాతో ఎటువంటి కాంటాక్ట్లో లేరు అని కొంతమంది చెల్లెలు చెప్తారు. దానికి ఒక కారణం ఉంది. ఇది ట్విన్ ఫ్లేమ్ బంధంలో ఉన్న వాళ్ళకి మాత్రమే రెసిగ్నేట్ అవుతుంది. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు, కొంచెం అఫేర్లో ఉన్నవాళ్ళు, కొంచెం లవ్లో సింటమ్స్ అనేది కొత్తగా జంటలు వాళ్ళకి ఇది చాలా తక్కువ రెసిగ్నేట్ అవుతుందని చెప్పొచ్చు. ఇది ఇది అంటే ఇప్పుడు మీరు అంటారు కదా అక్క, నా ఎప్పుడైతే డిఎం నా లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి నా భార్య నా దగ్గరకు వస్తలేదు, నా మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఉంటే నా భర్త నా దగ్గరకు వస్తలేరు అని మీరు ఏడుస్తూ ఉంటారు కదా. ఎందుకు అట్లా అవుతుందంటే, ఎప్పుడైతే ఇది రాధాకృష్ణుల బంధం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. రాధాకృష్ణుల బంధము ఎవరైనా చెప్పిరో లేదో మీకు, అంటే మీరు చాలా టారోస్ రీడింగ్లో చూస్తూ ఉంటారు కాబట్టి నేనైతే చూడను, నా వల్ల కాదు కూడా. ఏమంటున్నానంటే రాధాకృష్ణుల బంధం, ఎప్పుడైతే రాధాకృష్ణులు వాళ్ళ బాధ్యత తెలిసి వాళ్ళు రాజ్యాల కోసం పెళ్లి చేసుకుంటారో, విడిపోతారో, అప్పుడు అంటే కృష్ణుడు అనేది రాధమ్మ జీవితంలో ఉండి ఈమె జీవితము ఆయనతోనే స్టార్ట్ అయ్యి ఆయనతోనే అంకితమైంది అని తెలిసినప్పుడు, ఈయన ఎవరైతే ఆర్యన్ అని రాధమ్మ హస్బెండ్ ఉంటారో పెళ్ళి చేసుకున్న తర్వాత ఆయనకు శాపం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే రాధమ్మ చేయి పట్టుకుంటాడో ఆయన భస్మం అయిపోతాడు అనమాట. ఇక్కడ అదే సేమ్ శాపం అనేది ఈ బంధంలో ఉన్న వాళ్ళకి నడుస్తుంది. క్లియర్ అయిపోయినారా? క్లియర్ ఉన్నారా? ఇది అన్నమాట సంగతి. చాలామంది గర్ల్స్ అయినా, చాలామంది లేడీసు, జెంట్స్ ఒకటి అది అడగడానికి, అంటే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళు అయితే నాతో చెప్పేస్తారు, అక్క ఇట్లా నాకు ఎప్పుడైతే మా డిఎం మా జీవితంలో దాపురిచ్చిందో ఇట్లా అయిందని, అంటే వాళ్ళ లాంగ్వేజ్లలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మా జీవితంలో దాపురిచ్చిందో అప్పటి నుంచి నాతోని ఉన్న నా భర్త, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా నన్ను తాకట్లేడు, నా నీడ కూడా తాకలేడు. ఆయన నేనేమైనా పాపం చేసినా కొంచెం చెప్పవా అంటే మీ అందరికీ ఈ వీడియోలో చెప్తున్నా. నా వీడియో చాలా ఇష్టంగా చూస్తారు కదా. ఆ బంధంలో ఎందుకు అక్కడ హస్బెండ్ అనేది ముట్టుకోరు, ఇక్కడ భార్య అనేది ముట్టుకోదంటే ఇది అనేది ఏదైతే కృష్ణ రాధాకృష్ణుల రాధమ్మ హస్బెండ్ ఆర్యన్ ఎవరైతే ఉన్నారో ముట్టుకుంటే ఆ శాపం ఉందో అదే అనేది ఇక్కడ కూడా వర్తించి, ఇక్కడ ఆ పర్సన్ ఉన్న అంటే మీకు ఉన్న డిఎఫ్, ఇప్పుడు మీరే ఉన్నారు కదా డిఎఫ్, లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న మీ భార్య అయినా మీ హస్బెండ్ అయినా ముట్టుకోకుండా అందుకే దూరం ఉంటారు అనమాట. మీరు ఆత్మపూర్వకంగా ఎప్పుడైతే డిఎంని చూస్తారో భగవంతుడు ఆయనకి మిమ్మల్ని అంకితం చేసిస్తాడు. కాబట్టి మీరు అంకితం అయ్యేంత వరకు మీరు ఆయనతోనే ఉంటారు. అయితే యూనియన్లో అయితే హార్మోనియస్ పర్మనెంట్ యూనియన్, హార్మోనియస్ యూనియన్ అవుతుంది. ఇంకో కఠినమైన మీకు ఇవాళ నిజం చెప్తా. ఎవరైతే అంటే ఇవన్నీ ఏం తెలియకముందు నేను మీ ముందుకు రాలేదు, మీరు హార్మోనియస్ దాంట్లో అయిపోయినారు, అంటే సెక్షువల్గా మీరు అప్రోచ్ అయినారు, కలిసిపోయినారు, మీ జర్నీ మాత్రం లంబా ఉంటుంది. పెళ్ళిగా కాని వాళ్ళకి, ఇద్దరి పెళ్ళి కాని వాళ్ళకైతే
పెళ్ళి అయిపోవాలి, ఇద్దరికి పెళ్ళి అయిపోవాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక్కరన్నా పెళ్ళి కాకుండా ఉంటారు. ఇక్కడ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన ఎం పేరుతో ఉంటారు. ఆయన గత 25 ఏళ్ళ నుంచి ఆ డిఎం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు నమ్ముతారా? అంత ప్రేమ కలిగిన హృదయం ఎవరి దగ్గర ఉంటుందా? ఒక్క సర్వేశ్వరుడు ఇచ్చిన ఈ పవిత్రమైన బంధంలోనే ఉంటుంది. తమ్ముడు, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆ భగవంతుడు సర్వేశ్వరుడు ఎప్పుడు నీకు చల్లగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఆ బిడ్డ 10 మందికి అన్నం పెట్టే తమ్ముడు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరి బాధ వాళ్ళకే చాలా బాధ అనిపిస్తుంది. నేనేం తప్పనట్లేదు దాంట్లో. నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్కరూ మీరందరూ ఒక స్పెషల్ సోల్స్. ఏడ్చి 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 జీవితం అంతా ఇక్కడ దాకా వచ్చిర్రు కదబ్బా, ఇక్కడ దాకా వచ్చిర్రు, అవునా? అక్కడ నువ్వు వచ్చిన తర్వాత మా జీవితం మారిపోయింది అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నా కదా. నేను అట్లా ఏం ఉట్టిగా ఎందుకు చెప్తాను? నేను చెప్పండి, మీరే చెప్పండి. అట్లా ఉట్టిగా చెప్పేదాన్ని అయితే నా సబ్స్క్రైబర్లు ఒక 6, 7, 10 మంది ఉంటారు. 1000 మందికి పైన 1000 మీద 60 మంది ఎట్లా అవుతారు? వాళ్ళందరూ ఎట్లా రికవర్ అవుతున్నారు? ఫోన్లు వస్తాయి, నాకు ఫోన్లు వస్తాయి, టారోస్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. నేనేమంటున్నానంటే, ఈ బంధంలో ఫస్ట్ గనక మీరు సెక్షువల్గా అప్రోచ్ అయితే, ఒకవేళ మ్యారేజ్ కాకపోతే స్టెప్స్ చెప్తున్నాను. ఇది మ్యారేజ్ కాని వాళ్ళది, మీకు మ్యారేజ్ కావాలి, ఇద్దట్లో ఒకరికైనా మ్యారేజ్ కావాలి. ఇప్పుడు అసలు మీ ఇద్దరికి పెళ్ళి కావాలి, మీరు యంగర్సు, మీరు ట్విన్ ఫ్లేమర్స్, ఓకేనా? అప్పుడు ఇద్దరికి పెళ్ళి కావాలి, ఇద్దరికి పిల్లలు పుట్టాలి, ఇద్దరికి మళ్ళీ లైఫ్ అవ్వాలి. మళ్ళీ ఒక 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ లోకం చిన్న అయినట్టుగా ఇద్దరు ఒకరు కలవాలి, మళ్ళీ సహజీవనం గడపాలి, ఒకటి అవ్వాలి, ఒకరి కోసం ఒకరు తప్పించాలి. ముందే ఎందుకు నువ్వు నా కోసం ఆగలేదు, నేను నీ కోసం ఎందుకు ఆగలేదు, నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టి నేను, ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. లేదు అట్లా కాదు అక్క, నాకు మ్యారేజ్ కాలేదు, మరి ఆమెకి మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, కానీ నా మనసు మాత్రం చస్తలేదు, ఆమె మీదే ఉంది, నన్ను ఏం చేయమంటారు అని చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు టారోస్ రీడింగ్ చేయించుకొని వాళ్ళకి చెప్తున్నా నేను, ఇక్కడ మీరు చేసుకుంటే పెళ్ళైనా చేసుకోవాలి, లేకపోతే ఇన్నర్ హీలింగ్ అయినా చేసుకోవాలి, లేకపోతే అట్లనే బతకాలా, లేకపోతే ఈయన మళ్ళీ అంటే ఎట్లా అంటే ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉంటే వస్తే వస్తాడు, లేకపోతే రాడు. ఇక్కడ ఇన్నర్ హీలింగ్ చేసుకుంటే ఈ వ్యక్తిని తెప్పించుకునేది శక్తి మీ దగ్గర ఉంటుంది కాబట్టి వస్తారనమాట. చాలామంది ఇవాళ కూడా 2 చెల్లెళ్ళు ఫోన్ చేసారు, అక్క మేము మంచి పొజిషన్లో ఉన్నాము, మేము లక్షలు సంపాదిస్తున్నాము, మా జీతాలు లక్షలు ఉన్నాయి. ఒక అమ్మాయి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, సారీ అమ్మ నీ పేరైతే చెప్పాను నేను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. ఆమె క్యాంటీన్లో పనిచేసే గల్ల మీద కూర్చుంటాడంట ఆ అబ్బాయి కోసము ఆమె ఆత్మ ఏడుస్తుంది. ఈ అమ్మాయి 1,50,000 సంపాదించే అమ్మాయి, ఆ అబ్బాయి ఒక 20,000కి పనిచేసే పిల్లగాడు. ఈమె అందంగా అప్సరసలాగా ఉంటుంది. ఆ అబ్బాయి ఫోటో కూడా పంపించింది. నల్లగా ఇంత దొడ్డు ముక్కు పెట్టుకొని, ఇంత పెద్ద బుర్ర పెట్టుకొని ఉన్నాడు ఆయన, బట్టతల పెట్టుకొని. మీరు చెప్పండి, ఈ పాపనేమో అప్సరసలాగా ఉంది, అందమైన జుట్టు, తెల్లని రంగు, చక్కగా మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉంది. ఆయననేమో అట్లున్నాడు. మీరు చెప్పండి, వీళ్ళిద్దరికి పెళ్ళి కాలేదు, ఇంకా చిన్న ఏజ్ వాళ్ళే. ఇప్పుడు ఏం చేయాలి? పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చూస్తే డిఎఫ్ఏ వెళ్ళింది. ఆ అమ్మాయి ఏంటంటే డిఎఫ్ అయినా కానీ డిఎం అయినా కానీ ఒకరిని ఒకరు చూసిన తర్వాత మీరు మనుషులు అనేది ఆలోచించకండి. మనిషి తత్వం అనేది డిఫరెంట్. అక్కడ నువ్వు చెప్పేది మాకు అసలు ఒక్కోసారి మాకు అర్థమే కాదా అని కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతారు. పొద్దున్న చూడగానే నేను ఒక్కోసారి షాక్ అయిపోతాయారా, ఏం అర్థం కాలేదబ్బా. నేను వాళ్ళకి మెసేజ్ పెడతారే, ఏం అర్థం కాలేదు చెల్లమ్మ తమ్ముడు అంటే, అప్పుడు అడుగుతారు, అక్క మీరు ఈ వీడియోలో ఇది అడిగారు కదా, ఇది అన్నారు, ఏంటిది దాన్ని అర్థం అంటే డిఎఫ్ డిఎం వాళ్ళకి అన్నీ మొత్తం అని వేసి నేను పాత వీడియోలు చేసినవన్నీ పంపిస్తే వాళ్ళు ఈనేసి థమ్స్అప్ పెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని దండం పెడతారు. లేకపోతే ఒక్కొక్కరు రీడింగ్ కూడా చేయించేసుకుంటారు.
ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫీలింగ్స్, సేమ్ ఫీలింగ్స్ వస్తాయి. మీరు ఈ జర్నీలోకి వచ్చిర్రంటే ఏంజిల్స్ నెంబర్స్ కుప్పలు 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 ఎంబడబడతా ఉంటాయి. మీరు జర్నీలో ఉన్నారని గుర్తు చేస్తుంటాయి అనమాట ఏంజిల్స్. మనకు అనుకోకుండా మన కోపంగా ఉన్న వ్యక్తి ఒకటేసారి సైలెంట్ అయిపోతాం. ఈ జర్నీలోకి వచ్చిన ఫస్ట్ వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, మీకు విపరీతమైన కోపం ఉంటుంది, తెలియకుండానే ఏడుస్తుంటారు, తెలియకుండానే పాటలు అనేది ఎట్లా అంటే మీకు అసలు ఏం తెలియదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. నిన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఇట్లాంటి పాటలు ఏ భాషలో ఉన్న వాళ్ళకైనా ఆ భాషలో వాళ్ళకి టార్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు స్టార్ట్ అయ్యింది, నాకు ఉండే, నేను ఉన్న దాంట్లో. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది, మనం ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అంతే. లేకపోతే తెలుసు కదా బాస్, మా ఇద్దరు బాసులు నా ఈపు వలగొడుతారు. అదనమాట, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. మీకు కూడా పాటలు ఎంబడబడుతూనే ఉంటాయి. నాకు హనుమంతు తమ్ముడు అంటాడనమాట, అక్క ఏంది అక్క నాకు ఒకటే పాట ఎంబడబడతా ఉంది 4-5 రోజుల నుంచి. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చెప్పుకో ఒక్కసారి కలలలోన కలిపి చెప్పుకో, సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది కదా, ఆ పాట తమ్ముడికి ఊకే ఒక 10 రోజుల నుంచి టార్చింగ్ చేసిందంట. తర్వాత డిఎం ప్రత్యక్షమైంది. ఇట్లుంటుంది అనమాట. మీ వ్యక్తి ఇప్పుడు మీకోసం పూర్తిగా మారి మీతో దూరం ఉండలేక రాత్రంతా ఏడుస్తున్నారు. మీ ఇద్దరి ప్రేమకి భగవంతుడు బంగారు కప్పులో ప్రేమను అనేది అందిస్తున్నారు. ఏదైతే మీ మేనిఫెస్టేషను, తన మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తున్నారో అది నెరవేరడానికి చాలా దగ్గరగా ఉంది అని దాని అర్థం. ఈ మధ్య మీరు చాలా అందంగా అయిపోయారు. డిఎఫ్ గారు చెల్లెల్లో ఉన్న తమ్ముళ్ళలో ఉన్న మీరు ఎందుకండి అంత అందంగా తయారవుతున్నారు? డిఎం గారు తట్టుకోలేకుండా మీరే ప్రపంచమంతా చూస్తూ రాత్రంతా ఏడుస్తూ ఎక్కడ చూసినా మీరే కనబడుతూ తనకు ఊపిరే ఆడకుండా చేస్తున్నారు. డిఎఫ్ అంటే ఆడవాళ్ళల్లో ఉండదు, మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచిగా తయారయ్యి నీట్గా టక్కు వేసుకొని చేతికి వాచ్ పెట్టుకొని మంచి ఉన్న దాంట్లో మంచి బ్రేస్లెట్ వేసుకొని చక్కగా మీ మెడలో మంచి గొలుసు వేసుకొని పాలిష్ షూస్ వేసుకొని చక్కగా ఐరన్ బట్టలు వేసుకొని చక్కగా తయారవుతున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. నిజంగా చెప్తున్నా, చాలా థ్యాంక్స్. మగపిల్లలు ఇట్లా తయారైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఫంక్షన్లో పోయేటప్పుడే తయారవ్వాలి, వాళ్ళందరూ తయారవుతారు, మనం రోజు తయారవ్వాలి. మనం స్పెషల్ కాదు, మనం ప్యూర్ సోల్స్, మంచోళ్ళం కదా. ఎప్పటికప్పుడు మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలని కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలించుకొని వస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అనగానే థర్డ్ పార్టీ అబ్బా ప్రత్యక్షమైందబ్బా, ఒక్క రోజైనా థర్డ్ పార్టీ రాకుండా ఉండాలని చాలా ఆలోచిస్తున్నాను. ఎప్పుడైతే డిఎం మీ వైపు తిరిగేసి మీ సైడ్ వస్తున్నాడో అప్పుడే థర్డ్ పార్టీ అనేది పట్టి పిండి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా ఎప్పుడైతే డిఎఫ్ కలుస్తుందో డిఎఫ్ని పట్టించుకోడు కదా, లాస్ట్కు డిఎఫ్ పట్టించుకోకుండా డిఎంని వదిలేస్తుంది చూడండి, అప్పుడు థర్డ్ పార్టీ ఇక్కడ చేంజెస్ అవుతూ ఉంటాయి. థర్డ్ పార్టీ కూడా చేంజ్ మంచిగా చూసుకుంటుంది, ఆ బిడ్డని పనిచేస్తూ ఉండే అంటుంది. అందుకే ఆ థర్డ్ పార్టీ పెట్టే టార్చర్ నుంచి పూర్తిగా ఇప్పుడు డైవర్స్ తీసుకొని వస్తాడు మీ పార్ట్నర్. చాలామంది ఇది డైవర్స్ అనే ఎనర్జీ కనబడుతుంది ఇక్కడ. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే డిఎఫ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా, అంటే చాలా స్ట్రగుల్తోని చాలామంది దీనిలో ఉంటారు. డిఎం దాపిచ్చిన తర్వాత డిఎఫ్ లైఫ్లో ఫస్ట్ పైసలు మనశ్శాంతి అయితే మనం ఫస్ట్ ఆ కళ్ళతోనే తీసుకొని వెళ్ళిపోతారు అనుకో, కళ్ళతోనే పోతుంది మన మనశ్శాంతి. దాని తర్వాత డబ్బులు అనేది పోతుంది. 10 మంది మనతోని ప్రేమిస్తారు. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ దూరం అవుతారు, అయిన వాళ్ళందరూ చీకొడతారు. ఒకవేళ లేడీస్లో ఉంటే కనుక లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న చాలామంది తమ్ముళ్ళు చెప్తారు, అక్క నా పిల్లలు నన్ను పట్టించుకుంటలేరక్క అని చాలా బాధపడే తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. తమ్ముడు, నేను మీ పేరు చెప్పను, కానీ నాకు మీరు చెప్పిన బాధ నాకు నా ముందు ఇప్పుడు నా చెవులో చెప్పినట్టే ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. ఆ భగవంతుని సర్వేశ్వరుని
నీకు ఎప్పుడు నువ్వు కోరుకున్న ప్రేమ నీ చేతికి రావాలని కోరుకుంటున్నా. ఇట్లా ఎంతోమంది తమ్ముళ్ళు ఉన్నారు. కానీ డిఎం మాత్రం లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న డైవర్స్ తీసుకొని మరీ వస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ టార్చింగ్ అనేది టూ మచ్గా అయిపోయింది. 3rd డిగ్రీలో అయిపోయింది అనమాట. 3rd డిగ్రీలో థర్డ్ పార్టీ ఇక్కడ చూడండి 3 కనబడుతుంది. ఇక్కడ 3 కనబడుతుందా? మీకు దగ్గరగా చూపిస్తాను నేను. థర్డ్ పార్టీ అనేది 3rd డిగ్రీలో టార్చింగ్ పెడుతుంది. కాబట్టి ఇంకా చాలు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. నేను నా మనిషికి నేను ఇంకా దూరం ఉండడం నాకు చేతనైతే లేదని రియాలిటీ అనేది మీ మనిషికి అనేది తెలిసిపోయింది. ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు కంపల్సరీ వస్తారు. కాకపోతే మనకు డిఎం దగ్గర లేనిది ఏంటి తెలుసా? ఈ బాధ, ఈ భయంకరమైన బాధ పాపం తను భరించాల్సిందే. పాపం అని అంటాను నేను, ఎందుకంటే మన దగ్గర ఒక ఆయుధం ఉంది, ఇన్నర్ హీలింగ్ అని. ఆ డిఎం దగ్గర అది ఉండదు. తడపాయిస్తూ ఆ పార్టీలు ఎక్కడ ఉన్నా సరే, ముల్లోకల్లో ఎక్కడ మేము మీ నుంచి దూరం దాచుకోవడానికి పోయినా సరే మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే, మీ దగ్గర తల ఉంచాల్సిందే, మిమ్మల్ని వేడుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోమని, మీరు జీవితంలో మీరు కావాలని ప్రాధేయపడాల్సిందే. ఇన్నర్ హీలింగ్తో ఇది సాధ్యమవుతుంది, అది మీకు తెలుసు. బాటమ్ ఆఫ్ ద డే చాలా చాలా త్వరగా వస్తున్నారు. ఆల్మోస్ట్ డైవర్స్ అనేది సైన్లు గీన్లు అన్నీ అయిపోయినాయి. మీ పార్ట్నర్ మీతోని కలకాలము మీతోనే లైఫ్ ఉందని తెలుసుకొని మీ దగ్గరికి రావడం అనేది చాలా తొందరగా జరుగుతుంది. పాస్ట్ అనేది మొత్తం అంతా మర్చిపోయి ప్రజెంట్లో ఇప్పుడు మీరు ఉండండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, నేను మామూలు వాళ్ళు చెయ్యలేరు, అది మనం చేయాలా. పాస్ట్ని మర్చిపోండి. పదే ఇవాళ నాకు 3 కాల్స్ అట్లనే ఉన్నాయి. పాస్ట్ని తలుచుకుంటా ఉన్నారు. పాస్ట్ని తలుచుకుంటే ఏమొస్తుంది? ఒక్కటే మాట చెప్తాను, మీకు కోపం రావద్దు. నేను మీకు తెలుసు, నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను నిజము నిక్కచ్చిగా చెప్తా, బండగుద్దినట్టు చెప్తా. ఎందుకంటే నిజం చాలా చేదుగా ఉంటుంది. పాస్ట్ మీరు ఓ మాట చెప్తాం, బొందలు అవుతే ఏమొస్తుంది? బొక్కలు వస్తాయి. అవసరమా? అయిపోయిన దాన్ని ఊకే లాగి పెట్టుకుంటే ప్రజెంట్లో ఉండండి. ఫ్యూచర్ అనేది వస్తుంది. పాస్ట్ అనేది వదిలేయండి. అయిపోయింది, గతః. ప్రజెంట్లో ఉండండి. యూనివర్స్ ప్రజెంట్లో ఉండమని మీకు పదే చెప్తుంది. మీరు మామూలు సోల్స్ కాదు. కొన్ని ఉంటాయి ఇన్నర్ హీలింగ్లు, అవన్నీ నేర్చుకోండి. మీరు మామూలుగా ఊకే ఏడ్చేటోళ్ళు కాదు. మీరు ఖర్చిపులు, చున్నీలు, చీరల కొంగులు మీకోసం తయారు చేయలేదు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. మీ జీవితానికి ఒక అర్థం ఉంది. మీకు చిన్నప్పటి నుంచి అందరు చీకొడుతుర్రు. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చీకొట్టి పోవడానికి ఎటువంటి కారణం లేకపోయినా పోయినరు అంటే ఒక కారణం ఉంది. అర్థం చేసుకోండి. అది ఆ కారణము, ఆ శక్తి అనేది మీ దగ్గర నుంచే వచ్చేది ఉంది. అది మీరు చేసుకుంటే మీరు మీకోసం పుట్టి పెరిగి కష్టాలు పడి ఇప్పుడు కూడా బాధపడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి, తల్లి తండ్రి నీ దగ్గరే ఉంది నా ప్రాణం అంతా, నువ్వు లేకపోతే నేను ఉండలేను, సాలు పడ్డ కష్టాలన్నీ అయిపోయినాయి. నా థర్డ్ పార్టీ నేనేమంటానంటే, చాలామంది ఇప్పుడు కూడా నేను ఇంతకు ముందే రీడింగ్ చేసిన ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ ఒకటే థర్డ్ పార్టీ అయిపోయిన దాన్ని, అవును నీ భార్య, ఆమె భార్యని ఇట్లా అంటున్నాడు అక్క, ఆమె భార్యని గుర్తు చేస్తున్నాడు అక్క, ఆమె భార్య, అరే ఆయన గుర్తు చేస్తాడు ఆయన గుర్తు చేస్తాడు. మీరు ఎట్లా ఉంటున్నారు? మీరు ఎందుకు హైలైట్ చేసుకుంటారు? మీరు హైలైట్ చేయకండి. మీ దగ్గరకు వచ్చిర్రు, మీతో ఉంటున్నారు. మీరు ప్రజెంట్లో ఉన్నోళ్ళు. అయిపోయింది అని అన్నారు, అయిపోయింది. తన భార్య అట్లా అన్నది కాదు, అయిపోయింది. మీరే ఉన్నారు ముందు. మీరేం చేస్తున్నారు? మీ యూనియన్ అయ్యే ముందు మీ డిఎం కోసం మీరు ఏడ్చిర్రా లేదా? వచ్చిన తర్వాత ఎందుకు సాధించుకుంటున్నారు? మీరు సాధించేది చాలా గొప్పది ఉంది మీ జీవితంలో, మీ డిఎంతో. తెలియకపోతే అడగండి, నేనున్నా కదా, ఏం చేయాలి. ఏమీ తెలియకుండా మళ్ళీ డిఎం వచ్చిర్రు, మంచిగా లైఫ్
గడిపేద్దాము. మళ్ళీ దూరం అయితే జ్యోతికాకు ఫోన్ చేసేసి రీడింగ్ చేయించుకుందాం. అట్లా కాదు, రీడింగ్ చేస్తా, మీరు ఇస్తారు కదా నాకు. పైసలు ఏమన్నా చేయదా నాకు? ఇన్నర్ వర్క్ కదా నాది. లక్ష్మీనారాయణకి నేను లెక్క చెప్పాలి కదా. నేను నా పని నేను చేస్తా. నేనేమంటున్నా, అయిపోయింది ఏదో వదిలేయండి. చేసిందక్క కాదు, ప్రజెంట్లో ఉండండి. మీ దగ్గర ఉంటున్నారు, డిఎం మీ దగ్గర ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. ఒక డిఎఫ్గా నన్ను అడగండి, నేను చెప్తా. జపం చేస్తాము, తపం చేస్తాము, తప్పిస్తాము. ఒక పర్పస్ ఉంది. ఒక మనిషి మధ్యలో మీకు అన్నీ అయిపోయిన తర్వాత కూడా మధ్యలో ఒక మనిషి మీ లైఫ్లో ఎందుకు వచ్చిర్రు? మీరు ఎందుకు ఆ మనిషి కోసం ఆలోచిస్తారు? ఒక పర్పస్, ఒక కారణం ఉంది. దైవం మీతోనే ఒక కారణము, ఒక కార్యం చెయ్యాలనుకుంటుంది. ఆ కార్యం అనేది దానికి మీరు ముడిపడి ఉన్నారని అర్థం చేసుకోండి. మీ వ్యక్తి చాలా త్వరగా వస్తున్నారు. 8 డేస్లో మీకు అనేది యూనియన్ అనేది ఉంది. అది క్లెయిమ్ చేసుకోండి. ఓం నమ శివాయ అని రాయండి. మీకు ఓం నమ శివాయ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ యూనియన్ ఎనర్జీ అనేది రాసుకుంటే మీ జీవితంలో మీకు అతి త్వరగా యూనియన్ అయ్యేది ఉందని చెప్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమో ఉమా పార్వతీపతే నమః.